ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 4వ మంగళవారము. పునీత జాన్ దే బ్రిట్టో యాజకుడు హతసాక్షి నిర్బంధ స్మరణ. మొదటి పట్టణము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 19వ వచనము నుండి 27వ వచనం వరకు. నేను స్వతంత్రుడను, ఎవరికిని దాసుడను కాను, కానీ ఇంకా ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికిని నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. యూదులతో పనిచేయునప్పుడు వారిని సంపాదించుకొనుటకు గాను యూదుని వలె జీవించి తిని, నేను మోషే ధర్మశాస్త్రమునకు బద్ధుడను కాకుండాను బద్ధులైన వారితో పాటు పనిచేయుచున్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారి వలనే జీవించి తిని, అట్లే అన్యులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకు యూదుల ధర్మశాస్త్రమునకు దూరముగా అన్యుని వలెనే జీవించి తిని. కానీ నేను దేవుని చట్టమునకు విధేయుడను కానని దీని భావము కాదు. ఏలయన యథార్థముగా నేను క్రీస్తు చట్టమునకు లోనై ఉన్నాను. విశ్వాసమున బలహీనులగు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకని వలె అయితిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనా రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. సువార్త దీవెనలలో పాలు పంచుకొనుటకు గాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను. పరుగు పందెమున అందరును పరిగెత్తుదురు, కాని వారిలో ఒక్కడు మాత్రమే బహుమతిని గెలుచుకొనును. ఇది మీకు తెలియను కదా, కావున బహుమతిని అందుకొనున్నట్లు పరిగెత్తుడు. పోటీలో పాల్గొననున్న క్రీడాకారుడు తనను తాను కఠిన శిక్షకు లోబరుచుకొనును. అశాశ్వతమగు కిరీటమునకై వారు అట్లు చేయుదురు, కాని శాశ్వతమగు దానికై మనము ఆ విధముగా చేయుదము. కనుక గమ్యము లేకుండా నేను పరుగుటలేదు, గాలితో గ్రుద్దులాట వలె నేను పోరాడుటలేదు. ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరమును నలగగొట్టుకొనుచు అదుపులో ఉంచుకొందును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 20వ వచనము నుండి 32వ వచనము వరకు. పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా నివాసి ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అనిరి. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆంద్రియాతో చెప్పెను. ఆంద్రియా ఫిలిప్పు ఆ విషయము యేసుతో చెప్పిరి. అందుకు యేసు ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది అట్లే ఉండును. కాని అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కాని ఈ లోకమున తన ప్రాణమును దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలయును. అప్పుడు నేను ఉన్న చోటననే నా సేవకుడును ఉండును. ఎవడైనా నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది. నేనేమి చెప్పును? ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. లేదా నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే కదా. ఓ తండ్రి, నీ నామమును మహిమపరపుము అనెను.
అంతటా ఆకాశము నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను, నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరచెదను అని ఆ స్వరము పలికెను. అక్కడ ఉన్న జనసమూహము అది విని, మేఘము గర్జించినది అనిరి. కొందరు, దేవదూత ఆయనతో మాటలాడెను అనిరి. కాని యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, అది మీ కొరకే వచ్చినది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలుపలికి త్రోసివేయబడును. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షింతును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.